హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి స్నాక్ ఐటమ్ అండి, సగ్గు బియ్యం వడలు. ఫ్రెండ్స్, టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, అలాగే పిల్లలకు కూడా హెల్తీగా ఎవరైతే ఇలా పెట్టాలనుకుంటున్నారో ఒకసారి ట్రై చేసేయండి. రెసిపీ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్ని మీ ఫోన్కి వస్తూ ఉంటాయి. సో ముందుగా ఒక గిన్నె తీసుకొని నేను ఈ కప్పు క్వాంటిటీలో, అంటే ఇవి ఒక 100 grams వరకు ఉంటాయండి. ఇవి లావుగా ఉన్న సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. వీటిని ఒక కప్పు తీసుకొని 100 grams వరకు నేను వాష్ చేసేసుకొని ఒక 2 to 3 hours పాటు మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో చూడండి, ఇంకా ఫైనల్గా 2 hours నానబెట్టిన తర్వాత చూసారా, ఇలా పట్టుకుంటే మనకి చక్కగా నానిపోయింది. చూసారా సగ్గుబియ్యం అనేది. సో పెద్ద సగ్గుబియ్యం అనే తీసుకోండి, మనకి ఈ ట్రాన్స్పరెంట్గా ఉన్నవి చిన్నవి అయితే తీసుకోకండి. సో దీనిలో నేను ఒక కట్ట పాలకూర అండి, లేతగా ఉన్నటువంటి పాలకూర, అలాగే ఒక బాయిల్డ్ చేసి గ్రేట్ చేసుకున్నటువంటి పొటాటో, ఒక క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను నేను. మొత్తం అంతా కూడా పిల్లలకి ఇలా పెట్టారనుకోండి, వాళ్ళు సపరేట్గా పక్కన తీయడానికి లేకుండా చక్కగా అలా తినేస్తారనమాట. సో చూసారా, దీనిలో నేను కొంచెం పసుపు, అలాగే కొంచెం నేను సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. దీనిలో కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మనం ఇదంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. సో చూసారా, మనం దీంట్లో ఏ ఆకుకూరైనా, పాలకూరనే కాదండి, తోటకూర కానీ ఏదైనా మీ ఇష్టం వచ్చినట్టు ఆకుకూర కలిపి పిల్లలకి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. దీనిలో కొంచెం నేను బైండింగ్ కోసం ఒక 3 tablespoons శనగపిండి అండి, మీ దగ్గర శనగపిండి లేదంటే బియ్యం పిండి అయినా యూస్ చేసుకోవచ్చు. మనం చేసుకునేటువంటి అది షేప్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట, బైండింగ్ కోసమే నేను యాడ్ చేశాను. చూసారా, ఈ విధంగా మనం వడలు ప్రెస్ చేసినప్పుడు షేప్ అనేది రావడానికి మాత్రమే నేను యూస్ చేశాను అనమాట శనగపిండి. సో ఒక కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి, మనము వడలు అయితే ఏ విధంగా మనం ప్రెస్ చేసుకుంటాం సేమ్ అలాగే మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనమాట. అలా ప్రెస్ చేసేసుకొని మనం డీప్ ఫ్రై చేయట్లేదండి దీన్ని. సో ఎవరైనా చక్కగా తినేసేవచ్చు. మీరు డైట్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు, అలాగే చిన్నపిల్లలకు కూడా మంచిగా ఆకుకూరలు అవన్నీ వేసాం కాబట్టి పిల్లలకు కూడా మంచిగా పెట్టవచ్చు. పిల్లలు చక్కగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇట్లా వేడివేడిగా వాళ్ళకి చేసి పెట్టారనుకోండి, ఈ ఆకుకూర వాళ్ళతో తినిపించినట్టు ఉంటుంది, వాళ్ళకి హెల్తీగా స్నాక్ ఏదన్నా అడిగినప్పుడు వాళ్ళకి ఇలా తినిపించినట్టు ఉంటుందన్నమాట. అలాంటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా మనం వేసుకున్న తర్వాత జస్ట్ పైనుంచి ఒక 1/2 tablespoon ఆయిల్ జస్ట్ ఊరికి అట్లా మనం పైన అప్లై చేస్తే సరిపోతుంది. కలర్ చూసే ఎంత బాగుందో, మంచిగా కుక్ అయిపోతుందండి. మనకు ఆకుకూర అనేది త్వరగా కుక్ అయిపోతుంది కదా. సో ఫైనల్గా చూసారా, దీన్ని గ్రీన్ చట్నీతో కనుక మీరు తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. గ్రీన్ చట్నీయే కాదండి, డైరెక్ట్గా అట్లా ఉట్టి తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.